హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ వినియోగదారులపై పోలీసులు నిఘా పెట్టారు. డ్రగ్స్ డిటెక్టివ్ పరికరాలతో పరీక్షలు చేపట్టిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప్రముఖ డీజే సిద్ధార్థతో పాటు మరొక వ్యక్తిని డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా గుర్తించారు. మరోసారి డ్రగ్స్ టెస్టులు చేసి డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయితే కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత అడిగి తెలుసుకుందాం. సుష్మిత, డ్రగ్స్ వార్త లేని రోజు లేదు అంటే కనుక అతిశయోక్తి లేదు. ప్రస్తుతం డీజే సిద్ధార్థ్ అలాగే మరో వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నిర్ధారించారా? మరోమారు టెస్ట్ చేయబోతున్నారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఇప్పటికే చూసుకుంటే నిన్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కూడా 40 మందిని అదుపులోకి తీసుకుని వారందరికీ కూడా డ్రగ్ టెస్టులు నిర్వహించారు. అయితే మొదటగా అయితే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందో డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్ వారితో కూడా ఆ పరీక్ష నిర్వహించగా కూడా ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఎవరైతే ఇద్దరు ఉన్నారో డీజే సిద్ధార్థ్ అలాగే స్వరూప్ అనే ఇద్దరు వ్యక్తి కూడా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొదటగా వాళ్ళు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆ కిట్తో నిర్వహించగా పాజిటివ్ రావడంతో కూడా మరోసారి వాళ్ళకి రక్త నమూనాలు కూడా సేకరించి మళ్లీ పాజిటివ్ వస్తే వారిపైన కేసు నమోదు చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే నిన్న ఉన్నట్టుండి కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా 40 మందిని ఎవరైతే ముందు ప్రీవియస్ కేసెస్ లో ఎవరైనా డ్రగ్ తీసుకుంటూ ఉంటున్నారో వాళ్ళతో పాటుగా కూడా ఇటీవల కాలంలో డ్రగ్స్ పట్టుబడుతున్న సమయంలో పెడ్లర్స్ ఇస్తున్న సమాచారం మేరకు ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో వారందరిపైన కూడా నిఘా పెట్టారు. ఒకవైపు డ్రగ్స్ పైన ఏ విధంగా పెడ్లర్స్ పైన నిఘా పెట్టారో ఆ విధంగానే ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో వారందరిపైన నిఘా పెట్టడంతో వారందరికీ కూడా ఒక్కసారిగా 40 మందిని ఇక్కడ పోలీసులు తీసుకొని వచ్చి వారిని అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా వాళ్ళకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా వారిద్దరిని ఉంచారు. అయితే ఇప్పుడు ఉస్మానియా అక్కడికి ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ రక్త నమూనాలు సేకరించిన తర్వాత ఎన్సీబీ ఒకవేళ అందులో వారికి పాజిటివ్ వస్తే వారిపైన కేసులు పెడతామని కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తిగా డ్రగ్స్ నిర్మూలించాలని కూడా ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కూడా ప్రతిరోజు ఎక్కడో చోట కూడా డ్రగ్స్ బయటపడుతూ ఉన్నాయి. అయితే ఈ డ్రగ్స్ ని నిర్మూలించే విధంగా కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ సమయంలో కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు డ్రగ్స్ పెడ్లింగ్ చేసేవారు ఇద్దరిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఒకవైపు డ్రగ్స్ ఎవరైతే పెడ్లింగ్ చేస్తున్నారో వారిపైన నిఘా పెట్టగా అలాగే డ్రగ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళపైన కూడా నిఘా పెట్టారు. అయితే ఈ సమయంలో ఒకవైపు పెడ్లింగ్ చేసే వాళ్ళ నుంచి వచ్చిన సమాచారం మేరకు అంతేకాకుండా ఇంతకు ముందు ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వారిపైన కూడా పూర్తిగా నిఘా పెట్టి ఒక్కసారిగా కూడా వెళ్లి నిన్న 40 మందిని కూడా డ్రగ్స్ టెస్ట్ చేశారు. ఆ సమయంలో ఇద్దరు కూడా బయటపడ్డారు. ఒకవేళ పాజిటివ్ నిర్ధారణ అయితే మరోసారి వారిపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ డీజే సిద్ధార్థ్ అనే వ్యక్తి కూడా ప్రస్తుతం ఇక్కడ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ కమిషనరేట్ పరిధిలో పూర్తిగా వాళ్ళ పబ్స్ లో కానీ హుక్కా సెంటర్స్ స్పా సెంటర్స్ లో కూడా డ్రగ్స్ వీళ్ళందరికీ కూడా టెస్టులు నిర్వహించినట్టుగా చెప్తున్నారు. పూర్తిగా సైబరాబాద్ కమిషనరేట్ లో కూడా అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ రెండు కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా పబ్స్ ఉంటాయి కాబట్టి అక్కడే ఎక్కువగా రైడ్స్ చేస్తున్న సమాచారం మనకు అందుతూ ఉంది. ఒక డ్రగ్స్ పెడ్లింగే కాదు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళపైన కూడా నిఘా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారందరూ వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. పూర్తిగా యువతకి ఎంత అవేర్నెస్ కల్పించినప్పటికీ కూడా ఇటువంటి మళ్లీ బయటపడుతూ ఉండడంతో కూడా మరి పోలీసులు కూడా అణువున కూడా ప్రతి పబ్ లో కానీ బార్ లో కానీ డ్రగ్స్ టెస్టులు కానీ వారందరిపైన నిఘా పెట్టి వారందరికీ మరోసారి డ్రగ్ టెస్టులు నిర్వహిస్తామని చెప్తున్నారు. సో కన్జ్యూమ్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరోసారి ఇటువంటివి బయటపడితే వారిని ఊరుకునేది లేదని కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నిమిత్తమే నిన్న డ్రగ్స్ ఎవరైతే రైడ్ చేసిన సమయంలో 40 మందిని కూడా అదుపులోకి తీసుకుని వారిద్దరిని కూడా అందులో ఇద్దరు పాజిటివ్ రాగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారు. అయితే వాళ్ళకి రక్త నమూనాలు సేకరించడం కోసం నార్కోటిక్ వింగ్ వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొని వెళ్ళింది. అయితే వాళ్ళు పాజిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. హరి రైట్, ఏ పబ్స్ లో ఈ 40 మందిని అదుపులోకి తీసుకొని టెస్ట్ చేయడం జరిగింది? ఎక్కడ వీళ్ళిద్దరిని పాజిటివ్ గా గుర్తించారు? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? సరే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది. అయితే ఓన్లీ ఇప్పటి వరకు సైబరాబాద్ ఎస్ఓటీ టీం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా వీరందరినీ అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలిసింది. ముఖ్యంగా నార్సింగి పరిధిలో ఈ 40 మందిని కూడా అదుపులోకి తీసుకుని వారందరికీ కూడా డ్రగ్ టెస్టులు కూడా నిర్వహించినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే పూర్తిగా ఈ అధికారులు కూడా ఎక్కువ ఇక్కడ పబ్స్ కానీ బార్స్ కానీ స్పా సెంటర్స్ హుక్కా సెంటర్స్ లో కూడా నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రీవియస్ గా కేసెస్ లో ఉన్న వారిపైన నిఘా పెట్టడంతో కూడా ఇప్పుడు ఇద్దరు పాజిటివ్ నిర్ధారణ అయింది. హరి.